వీరాంజనేయులండి. ఎక్కడి నుండి వచ్చారు? బాపట్ల జిల్లా కారంచేడు మండలం నాయుడువారిపాలెం గ్రామం. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు జనసేన పార్టీ ఆఫీస్కి? 2013లో వాగేశారండి డ్రైనేజ్ డిపార్ట్మెంట్, చీరాల డ్రైనేజ్ డిపార్ట్మెంట్. దానివల్ల నష్టపరిహారం ఇంత మట్టికి ఇవ్వలేదండి. దానివల్ల దాని సర్టిఫికేట్ జడ్జి తీసుకొచ్చామండి. అంటే ఎప్పుడు జరిగింది ఇదంతా? 2013లో జరిగిందండి. అప్పటి నుంచి జగన్ పరిపాలనలో కూడా మీకు ఏమీ రాలేదు? ఏమీ రాలేదండి. నష్టపరిహారం రైతువారీగా డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టుల దారిగా ఇద్దామని చెప్పి తీసుకొచ్చామండి. అర్జీ కంప్లైంట్లు మొత్తం వచ్చినాయండి. ఇంత మట్టికి నష్టపరిహారం లేదు. మొన్న ఒకసారి అర్జీ ఇచ్చిపోయానండి. ఆ కంప్లైంట్ మీద డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు. మొన్న ఎంక్వైరీకి పోతే అసలు ఏమీ లేదు, కంప్లైంట్ కానీ ఏది అసలు సమాధానం లేదు. రెక్లెస్ సమాధానం చెప్పారు. గత ప్రభుత్వంలో ఇచ్చారా మరి కంప్లైంట్? గత ప్రభుత్వంలో కూడా ఇచ్చామండి. అప్పుడు తిరుగుతూనే ఉన్నాం. 2023లో కోర్టులో వేసామండి. కోర్టులో నడుస్తుంది. ఇంత మట్టికి ఎవరు పట్టించుకోలేదండి. ఈ కూటమి ప్రభుత్వమే పట్టించుకుంటుందని చేసాము. మొన్న అర్జీ పెడితే అర్జీ కంప్లైంట్ అని ఎంక్వైరీగానే వచ్చారండి. ఆ రోజు రైతులను కూడా ఎట్టబడితే కొద్దిగా రెక్లెస్గా మాట్లాడటం డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరండి? చీరాల డ్రైనేజ్ డిపార్ట్మెంట్ అండి. ఇది ఎప్పుడు జరిగింది? ఇది అంతా 4 రోజుల క్రితం, 5 రోజులు 6 రోజులు అవుతుందండి జరిగి. ఇదిగోండి పేరు దీని మీద ఉంటుంది చూసుకుని కొద్దిగా. ఇదిగో మరి ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితేనే వచ్చామండి. అది కూటమి ప్రభుత్వం మీద ఆశ మీదనే వచ్చాం. ఒకసారి ఇచ్చాము, అర్జీ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా మళ్ళీ కొద్దిగా ఇది అంటున్నారు. మళ్ళీ పెడుతున్నాం, ఏదన్నా కొద్దిగా స్టాండర్డ్ తీసుకుంటారేమోనని. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఈ పాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు బాగానే ఉందండి ప్రస్తుతానికి. చెప్పమని బాధ లేదని చెప్పుకోవాలి. ఒకసారి చెప్పాము, పోయింది. మళ్ళీ రెక్లెస్ సమాధానం చెబుతున్నాం. ఆ ప్రభుత్వం అటు చెబుతున్నారు, ఇప్పుడు కట్టాను కానీ మళ్ళీ పెడుతున్నామండి అర్జీ. ఏదన్నా ఈ అర్జీని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ చూసుకుంటే చేస్తారండి. ప్రభుత్వం పాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు లేదండి, గత ప్రభుత్వం పాలన దగ్గరగా నేను రైతువారి మామూలు కూలీనండి. వలస వచ్చాను. అక్కడి నుంచి తాడికొండ వలస వచ్చాను రాజధాని ప్రభుత్వంలో. అప్పటి నుంచి ఇప్పుడు కానీ ఏదైనా 2013 నుంచి 2013 నుంచి కూడా నేను 20 లక్షల దాకా దెబ్బతిన్నాను. 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఒక ఇద్దరికి అయిపోయింది. ఇప్పటికి 20 లక్షల దాకా వైసీపీ ప్రభుత్వంలో బాగా దెబ్బతిని ఉన్నాను నేను. సచివాలయంకి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవన్నీ తిరిగినా కూడా ఎక్కడ న్యాయం చేయట్లేదు. అందరూ పైగా ఇసుక్కుంటున్నారు. డబ్బులకి పెట్టాం కదా గవర్నమెంట్ డబ్బులకి అని అంటున్నారు. డబ్బులు ఎంత వస్తాయి అని అంటే 25,000 వస్తాయి అంటున్నారు. గవర్నమెంట్ తరపు నుండి ఎటువంటి సహాయం చేయలేదమ్మా? ఏ సాయం చేయట్లేదు. కానీ మీరు ఇక్కడికి ఏ సహాయం కావాలని వచ్చారు? మాకు సొంత ఇల్లు కావాలి, మాకు ఎక్కడైనా ఇల్లు ఇప్పించండి. మేము 3 ఆడవాళ్ళం ఉన్నాం. పెద్ద ఉంది అమ్మ, నేను, పాప వచ్చేసి వికలాంగురాలు. ఆ సర్టిఫికేట్లు కూడా దాంట్లో ఉండిపోయినాయి. కొండ చర్యలు పడినాయి, అవి తీయమంటే కూడా తీయట్లేదు. పోనీ ఏయోటి మిగులుతాయి కదా, అయ్యానే తీసుకుంటాం పోనీ అని అంటే ఎవరూ తీయట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయరా? మరి ఇల్లు బాగా ధ్వంసం అయిపోయిందండి. అసలు ఉండటానికి కూడా ఇంత రవ్వ కూడా మిగలలేదు. అన్ని మొన్న తుఫాన్కి కట్టుబట్టలతో మొత్తం సమస్తం అంతా అందులో ఉండిపోయింది. అయితేనేమో మేమే బయటపడ్డాం. మేము కూడా చచ్చిపోవాల్సిన వాళ్ళం బయటపడ్డాం. ఇప్పుడు మాకు ఎవ్వరు ఏ సాయం చేయట్లేదు. మాకు ఇల్లు కావాలి, అర్జెంటుగా మాకు ఇల్లు ఇప్పించండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ జగనే వస్తే బాగుండేది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? లేదు, పిల్లలకి చదువుకునే స్కాలర్షిప్ డబ్బులు కూడా ఇవ్వలేదండి నాకు. చంద్రబాబు నాయుడు హయాంలో 1 సంవత్సరం పిల్లకి వచ్చిందండి. ఇంత మట్టి స్కాలర్షిప్లు తత్తిమై మొత్తం సర్టిఫికేట్లు మొత్తం నేను కట్టి తెచ్చుకున్నాను. తమ్మేస్తున్నాము, మేము ముద్ర వేస్తున్నాము అంటున్నారు కానీ డబ్బులు అకౌంట్లో డబ్బులు రావట్లేదు. ఏదీ లేదు. అంటే జగన్ బాగానే చేశాడు అని అంటున్నారు. లేదండి, ఇంకో నోట్లు ఇంకా మాట్లాడితే ఇదిగా మాట్లాడటం తప్పితే ఏం చేశాడండి మాకు? అది కాదండి, కూడిన వాడు ఎవడు చేయడు. అది అంటే ఏం చేశాడు ఆయన? ఏం చేసేదండి? చంద్రబాబు రాజశేఖర రెడ్డి హయాంలో నాకు ఇల్లు ఇచ్చాడండి. ఎంపీ గ్రాంట్లో ఒక బిల్లు ఇచ్చారు. ఇంత మట్టికి డబ్బు లేదు. నేను ఉన్న 1/2 ఎకరం పొలం అమ్మి బాకీ కట్టుకున్నాను. అసలు మాకు స్వగ్రామం 2009లో వాగుపోతే డ్రైనేజ్ డిపార్ట్మెంట్లో 190 సెంట్ అయితే 110 సెంట్ అండి, 80 సెంట్ పోయింది. దాని పహారం డబ్బులు ఇవ్వలేదు. పిల్లలు చదువుకుంటున్నారు, స్కాలర్షిప్ డబ్బులు వేయలేదు. వేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం వచ్చినాయి. తత్తిమా ఇంత మట్టికి ఒక స్కాలర్షిప్ డబ్బులు లేవు. మా పరిస్థితులు మేము చూసుకోవాలి కానీ వలస వచ్చాము. రాజధాని ఏదో పనులు చేసుకుందాం అని 2 ఏళ్ళు చేసుకున్నాము. అప్పటి నుంచి ఇక ఏ పనులు లేవు వలస వచ్చిన వాళ్ళకి. అంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పారా మీ ప్రాబ్లం అనేది? అన్ని చోట్లకి తిరిగామండి. చాలా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవ్వరు కనీసం మీకు ఏమైంది, వికలాంగుల పిల్ల ఉంది కదా, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కూడా ఎవరు కనుక్కోవట్లా. పడిన దాని గురించి వాళ్ళు సమాచారం తీసుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయని వచ్చి రాసుకుంటున్నారు, పోతున్నారు తప్ప మాకు ఎటువంటి సాయం చేయట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఉండడానికి ఎటువంటి వసతి లేదు.
బట్టలు కూడా లేవు, ఏమీ లేవు. వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉంటున్నాం, చుట్టాల ఇంట్లో. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కలుస్తామంటే వాళ్ళు కలవట్లేదు. ఎవరు కలవనివ్వట్లేదమ్మా? ఇక్కడ ఉండే వాళ్ళే, ఇక్కడ ఎంప్లాయీస్ కలవనివ్వట్లేదు. మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? అంటే గవర్నమెంట్ తరపు నుండి అనేది కొన్ని హెల్ప్స్ అనేది చేస్తున్నారు కదా. కొద్ది డబ్బులు ఇస్తారు, 25,000. మాకు ఎక్కడ సరిపోతాయండి? దేనికి సరిపోతాయి? కొండ రాయిలన్నీ తీపించుకొని సామాన్లు తీపించుకోవాలి. అంటే మీకు ఎటువంటి సహాయం కావాలని ఇక్కడికి వచ్చారు మీరు? ఆ కొండటానికి ఇల్లు కావాలండి. ఇప్పుడు మా ఏరియాలో ఇల్లు కడుతున్నారు కదా, అట్లా ఒక ఇల్లు ఇప్పించమని అడగడానికి వచ్చాం మేము. మరి ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్ముతున్నారా? సాల్వ్ అయ్యిద్ది అని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చాం. తర్వాత ఆయన ఇష్టం. ఇంకా ఇక్కడ కూడా చేయలేదనుకోండి, మేము ఏం చేసుకోవాలి? మేము బ్రతికి ఇంకా ఎందుకు ఇంకా బ్రతకడం? మేమైతే ఇక్కడ న్యాయం చేయకపోతే మాత్రం ఇక్కడ కూడా మేము వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటాం. ముగ్గురు సూసైడ్ చేసేసుకొని చచ్చిపోతాం. పేరు ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళామో వాళ్ళందరి పేర్లు రాసి చేతిలో పెట్టుకొని పురుగుల మందు తాగేసి మేము చచ్చిపోతాం. ఇప్పటి వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళి అడిగారా? ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళామండి. ఎమ్మెల్యే పిఏ గారు మాట్లాడారు. ఆయన ఏమో ఫస్ట్ ఏమో ఇప్పిస్తానన్నారు. వెళ్ళిపోతారా మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్నారు. మేము వెళ్ళిపోతామని చెప్పాము. ఆయన ఏమో మరుసటి రోజు వెళ్తేనేమో మమ్మల్ని ఇసుక్కొని మీ పనులే చూడాలా, ఎవరు ఏమీ చేయట్లేదు. ఆయన ఇసుక్కుంటున్నాడండి. ఇంకొక ఆఫీస్కి వెళ్ళాము. ఎక్కడికి? అది ఈఆర్ గారి ఆఫీస్కి వెళ్ళాము. ఆయన కూడా మీకు డబ్బులు పడతాయి, వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని గసురుకుంటున్నారు. ఆయన కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రాళ్ళు తీసి ఆ సామాన్లు పనికొచ్చినవన్నీ తీసుకోవాలి. అందులో కొంచెం చిన్న పాప ఇవన్నీ ఉండిపోయినాయి. అదే సార్ గారికి ఏమో వీడియో చూపిద్దామంటే అసలు పంపించట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఉండడానికి వసతి ఒక్కటి కల్పిస్తే చాలు అని మీరు కోరుకుంటున్నారు? అవునండి, మాకు ఉండడానికి ఇల్లు ఒక్కటే కావాలి. మాకు ఇంకేం అవసరం లేదు. మాకు ఇంకా ఏ డబ్బులు కానీ ఏ ఆభరణాలు కానీ మాకు ఎటువంటి ఏమీ మాకు ఆశ లేదు. మాకేంటంటే మేము సొంతంగా పని చేసుకొని బతుకుతున్నాం. పని చేయడానికి కూడా మాకు ఓపిక ఉండట్లేదు. అంటే ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని మీరు నమ్ముతున్నారా? నమ్మే వచ్చామండి. ఆయన చేస్తారు, ఇలాంటి వాళ్ళు అందరికీ చేస్తున్నారని నమ్మే మేము వచ్చాం. చాలా మంది జరుగుతున్నాయి అని మీకు చెప్పారా ఎవరైనా ఇక్కడికి వస్తే? చెప్పారండి. మా ఏరియాలో ఒక పాపకి ఇలాగే వికలాంగ పాపకి అయితే 20,000 సాయం చేశారంట. అలాగే ఇల్లు రూపంలో మాకు సాయం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఉండడానికి నీళ్ళు లేదు కాబట్టి మీరు మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నుండి ఇప్పుడు ఈ వరదలకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏదో ఒక రూపాన్ని హెల్ప్ చేస్తాను అని చెప్పని అంటున్నారు కదమ్మా. చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అండి. ఒకసారి అర్జీ ఇచ్చాము, పోయింది కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెక్లెస్గా మాట్లాడారు. మళ్ళీ ఇస్తే ఏదైనా పట్టించుకుంటారని. పోయింది కాబట్టి ఒకసారి పట్టించుకున్నారు కాబట్టి రెండోసారి గట్టిగా పట్టించుకున్నారు. ఆ నమ్మకం మీద మళ్ళీ వచ్చాం. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పరిపాలన అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకెన్నాళ్ళు అవ్వలేదు కదండి. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా జరుగుద్ది అనేది మాకు తెలియదు. మరి ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? జగన్ ఉంటే ఎంతకన్నా దారుణంగా ఉండేదిలేండి, కానీ కొద్దిగా పర్లేదు. చూసేదానికైతే ఈయన పర్లే కాదని అట్లా. ఆయన ఉంటే ఇంకా వరస్ట్గా ఉండేదిలేండి, కానీ ఈయన రావడం వల్ల కాస్ట్ అయినా పర్లేదు. ఆయన అయితే కనీసం కార్ డోర్ కూడా తీసేవారు కాదు. వీళ్ళు అలా కాదు కదా, కొద్దిగా పర్లేదు. అలా కాకపోయినా సరే మాకైతే సొంత ఇల్లు కావాలి. మొత్తానికి మాకెవరూ లేరు. నాన్న చనిపోయాడు, అన్నయ్య చనిపోయాడు. నాకైతే భర్త నుంచి విడాకులు అయినాయి. నాకు ఎలా అయినా సరే మాకు సొంత ఇల్లు కావాలి. మాకు చూసుకునేవాళ్ళు చేసేవాళ్ళు మాకు మగదిక్కంటూ ఎవరూ లేరు. మాకు చుట్టాలు పట్టాలు ఉన్నారు కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము లేనోళ్ళం కాబట్టి. డబ్బు ఉంటేనే ఎవరైనా దగ్గరకు వస్తారని అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లు నిల్చునేటప్పుడు బయటకు వచ్చి స్వయంగా ప్రజల దగ్గర నుంచి ఏదైనా సరే నేను తెలుసుకుంటాను స్వయంగా అని అంటున్నారు. ఇప్పుడు ఎంపీలని వీళ్ళని పిఎల్ని వాళ్ళని వీళ్ళని ఎంప్లాయీస్ అని వీళ్ళని పెట్టేసి వీళ్ళతో కనుక్కుంటే వీళ్ళకేం తెలిసిద్ది? మరి ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? ఆయన ఉంటే ఇంకా మాకు అసలు సమస్యలే తీరవండి. ఆయన ఉంటే ఈయన ఉంటే ఇప్పుడు సమస్యలు తీరుతున్నాయని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, నమ్మారు కూడా. జగన్ ఉంటే పరిపాలన బాగాలేదని ప్రజలకు విరత పుట్టి ఇంకా ఆయన కోట్లు వేయడం మానేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యట్లేదు అని అంటున్నారు కదమ్మా వైసీపీ వాళ్ళు. వచ్చి కూడా ఎన్నాళ్ళు అవ్వలేదు కదండి సార్ వచ్చి. మరి అన్నీ చూసుకోవాలి కదా వాళ్ళైనా. అన్నీ చూసుకొని కదా ప్రజల సమస్యలు తీర్చాలి. టైం పడుతుంది ఏదైనా సరే. మరి గత ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలా ఉందమ్మా? ఇప్పుడు వచ్చింది అయితే బాగానే ఉందండి. మన వరదల్లో అందరికీ సాయం చేశారు. ఏది వాటర్ బాటిల్లే పాల ప్యాకెట్లే కానీ ప్రతి ఐటమ్స్ సాయం చేశారు. ఇంకా తర్వాత అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు తెలుసుకొని ఏదైనా చెయ్యాలి. ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి
ముందుకు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం. మరి సార్ ఎలా చేస్తారో మరి సార్ ఇష్టం అది.